సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని శివనగర్ గ్రామానికి చెందిన రవిశంకర్ కు చెందిన సర్వే నంబర్ 172లోని 14 గుంటల పట్టాభూమిని సంబంధం లేని వ్యక్తి పేరుపై రెవెన్యూ అధికారులు మార్చారు. విషయం తెలుసుకున్న రవిశంకర్ అమెరికా నుంచి హుటాహుటిన స్వగ్రామానికి చేరుకుని గత 5 నెలలుగా రెవెన్యూ అధికారులను కలిసి తన భూమి హక్కుల కోసం పోరాడుతున్నారు. అయితే ఎవరూ తన సమస్యను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఆధారాలు చూపించినా అధికారులు స్పందించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు రవి శంకర్ ధర్నాకు దిగారు. నా భూమిని తిరిగి నా పేరుపై నమోదు చేసే వరకు ఇక్కడి నుంచి కదలేదు లేదు అంటూ స్పష్టం చేశారు. మరోవైపు జూన్ మొదటి వారంతో తన అమెరికా గ్రీన్ కార్డు గడువు ముగియనుందని, తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ న్యాయం కోసం ఇక్కడే ఉండాల్సి వస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. రవిశంకర్ చేస్తున్న దీక్షకు స్థానికులు, రైతు సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంపై మండిపడుతూ వెంటనే విచారణ జరిపి బాధిత రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడేం చేసినామంటే ఒక్క నిమిషం అప్పుడేం చేసినట్టు కదా. మీరు వచ్చేది ఎన్ని నెలలు అవుతున్నది? మీరు వచ్చి లేదు నాకు అవన్నీ సూటిగా చెప్పండి. మీరు అడిగిన దానికి నేను సూటిగా చెప్తాను, నేను అడిగిన దానికి మీరు సూటిగా చెప్పండి. మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 10 months అవుతున్నది. అప్పుడేం చేసిరంటు వినండి, అప్పుడేం చేసిరంటున్నావు. మరి 10 నెలల నుంచి మీరేం చేసారు? అవును, అమెరికాకి వెళ్ళి ఎప్పుడు వచ్చిండు? 5 నెలలు అవుతున్నది. 5 నెలలు అవుతుంది. నెల లోపల మళ్ళీ వెళ్ళిపోవాలి, లేకపోతే గ్రీన్ కార్డు. అవునండి, తప్పెవరు చేసారు? మీ డిపార్ట్మెంట్ తప్పు చేసిందా, మేము తప్పు చేసినామా? మీరు ఏమంటారు? బ్లాక్ మెయిల్? మేము బ్లాక్ మెయిల్ చేసి ఏమన్నా పట్టాలు రాసి ఇమ్మంటున్నారా? వాయిలాల కాండం గడపోతాన కాండం ఏమన్నా రాసి ఇమ్మంటున్నారా? లేదు, మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఎంఆర్ఓ గారు మీరు తప్పు మాట్లాడుతున్నారు. బ్లాక్ మెయిల్ అనేది జాగ్రత్త మాట్లాడండి, అర్థమైందా? చేయాలి. మా ఆఫీస్ నుంచి పొరపాటు అయింది సార్ అని కలెక్టర్ చెప్పి కన్విన్స్ చేసి చేయించుకొని తీసుకురావాలి. నువ్వు ఎట్లా మరి అన్యాయం జరిగిందని రాసినావు కదా. అన్యాయం జరిగినప్పుడు ఎందుకు పరిష్కారం అయితే లేదు? మరి రాస్తే పోయి చెప్పండి. ఇప్పుడు ఆర్డీఓ కలెక్టర్ చెప్పండి, పరిస్థితి ఇది ఉన్నది. ఆయన యుఎస్ నాకు సమస్య ఏదైతే తప్పు జరిగిందో ఆడనే కూర్చుంటా నేను. నువ్వు ఆర్డీఓ దగ్గరనో కలెక్టర్ దగ్గరనో పోయి కూర్చోను, ఈడనే కూర్చుంటా. ఆయన ఏజ్ 82, రిటైర్డ్ ఎంఈఓ. ఆయనకి ఏదన్నా ఆయనకు సర్వ ఇబ్బందులు ఉన్నాయి హెల్త్ పరంగా. ఎవరు పెడుతున్నారు ఇబ్బంది? ఎవరు పెడుతున్నారు? మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పెడుతున్నది. మాలాంటి వాళ్ళకు అన్ని తెలిసిన వాళ్ళకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యులు ఏం చేస్తున్నట్టు? మీరు ఏం చేస్తున్నట్టు? నా ఫైల్ విషయంలో నువ్వు రిపోర్ట్ ఎంఆర్ఓ గారు నువ్వు రిపోర్టు ఎంత బ్రహ్మాండంగా రాసింది నాకు సంబంధం లేదు. నా పని అయిందా లేదా గది నాకు సంబంధం. అది మీరు చేసిన తప్పు. మా సైడ్ నుంచి ఏదన్నా తప్పున్నదా? చెప్పండి. పెద్ద మనసుతో మీరు కూడా ఆలోచించండి. 5 నెలలు అయిపోయింది. రేపు ఫస్ట్ వీక్ లో ఆయన యూఎస్ పోవాలి. ఆయన చెప్పేది వినండి. 5 నెలలు అయిపోయింది. రేపు ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోకపోతే గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ అవుతుంది. ఇవాళ అమెరికా పరిస్థితి ఏముందో మీకు తెలుసు. ఎవరిని చెప్పుకోవాలి? అక్కడ పోతే కలెక్టర్ ఆఫీస్లో. అవునండి, మీరు పోయి చెప్పండి, కలెక్టర్ చెప్పండి పరిస్థితి ఇది, మన వాళ్ళు చేసిన పొరపాటు చేయండి అని అప్రోచ్ చేయించండి. మేము వెళ్ళిపోతాం. మీరు చేసిన దాకా నేను ఇంటికి వెళ్ళి పోను. ఏమైతే గది అవుతుంది దానికి బాధ్యత మీరే అవుతారు. 100% నేను పోను. మీకు నెల నుంచి చెప్తున్నాను నేను గట్టిగా. మరి పరిస్థితి చేయదాటిపోతుంది. 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, ఇప్పుడు 5 నెలలు అయిందని నిన్న కూడా చెప్పిపోయిందండి. మీకు పట్టింపే లేదు. మేము పంపిన వారిని చేతులు దొరుకుతుంది. మాకు టైం ఇస్తలేరు. నేను ఆయన ఎవరు మన బాను సూపరింటెండెంట్ నిన్న పోతే ఏమంటాడు, మీది ఒక్కటే లేదు 150 ఫైళ్ళు భూభారతీలు ఉన్నాయి. మీ డిపార్ట్మెంట్ తప్పు. నా తప్ప మరి చెప్పండి.
అంటే నిన్ను ఏమంటున్నా ఎంఆర్ఓ తప్పు చేసిండని నేను అంటలేను. గతంలో జరిగింది, దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత మీరు ఉంటే చేయించండి. చెప్పండి ఆయన రిటైర్డ్ ఎంఈఓ 82 సంవత్సరాలు 20 రోజులలో మళ్ళీ అమెరికా పోవాలి. ఆయన చెప్పుడు కాదు, ఇవాళ అప్రూవల్ కావాలి. అప్రూవల్ అయిన తర్వాత ఇంటికి పోతాం. అది ఏమన్నా కానీ మీరు అరెస్ట్ చేస్తారా, ఇంకేమన్నా చేస్తారా, ఏం చేస్తారో చేసుకోండి. మీ ఆఫీస్కి పోయేటోళ్ళకి ఇబ్బంది పెడతలేము.